బాస్ లో తీసుకోండి సార్, నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి. ఈసారి బిగ్ బాస్ 10 లో 10 కామన్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు. లాస్ట్ టైం ఇద్దరినే సెలెక్ట్ చేశారు, ఈసారి మాత్రం 10 మెంబర్స్. ఎందుకంటే ఈసారి దశావతారం ఉంది బిగ్ బాస్ లో. ఎలాంటి కంటెంట్, ఎలాంటి వీడియో ఉంటే బిగ్ బాస్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. హలో బిగ్ బాస్, ఈసారి నేను కూడా బిగ్ బాస్ లో రావాలంటున్నాను. బిగ్ బాస్ 10 అప్లికేషన్ అయితే నిన్న ఓపెన్ అయ్యిండే. బిగ్ బాస్ సీజన్ 10. హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే. ఐ హోప్ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. చాలా మంది బిగ్ బాస్ లో వెళ్ళాలని, చాలా మంది ఎప్పటి నుంచో కోరికలు ఉన్నాయి అందరికీ బిగ్ బాస్ లో వెళ్ళాలని. ఫైనలీ సీజన్ 9 నుంచి కామన్ మ్యాన్స్ ని కూడా బిగ్ బాస్ లో తీసుకుంటున్నారు. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలి, బిగ్ బాస్ 9 లో ఏం జరిగింది అని. సో నా గురించి, నా పర్సనల్ గురించి చెప్తున్నాను, వినండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది నా ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నది. బిగ్ బాస్ 9 లో ఏం జరిగింది? బిగ్ బాస్ 9లో ఉన్నప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండే. బిగ్ బాస్ 9 ఆడిషన్ స్టార్ట్ అయ్యే ఒక 4-5 మంత్స్ నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు యూట్యూబ్ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండే. ఆ 1 lakh సబ్స్క్రైబర్స్, ఆ ఛానల్ నేను సేల్ చేయబడింది. ఆ సేల్ ఎవరు చేశానంటే, మీ అందరికి తెలుసు బిగ్ బాస్లో ఇప్పుడు బిగ్ బాస్ 9లో చాలా ఫేమస్ డెమన్ పవన్ అని. సో అతనికి నాకు అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కొన్ని కారణాల వల్ల అతనికి సేల్ చేయడం వచ్చింది. కావాలంటే మీరందరూ ఫిట్ ఇండియా, ఇప్పుడు ఆ ఛానల్ లేదు. డెమన్ పవన్ని ఇంతకుముందు మీరు ఏమైనా చూసింటే యూట్యూబ్ ఛానల్లో, ఫిట్ ఇండియా ఛానల్లో ఛాలెంజెస్ ఛానల్ చేస్తుండే అతను. డబ్బులు ఉంది కదా, సో ఇలా ఎన్ని చేస్తే అని 100 రూపీస్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ ఫిట్ ఇండియా ఛానల్. ఇది ఒక 20 చేశారనుకోండి, 500. ఆ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఉండే. నేను అతనికి ఇచ్చేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. నాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిండే. నా యూట్యూబ్, నాకు బిజినెస్ కూడా ఉండే, అది కూడా మొత్తం పోయింది. దానివల్ల నేను ఆ యూట్యూబ్ సేల్ చేయడం పడింది. సో అప్పుడు ఏమైందంటే, కొన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ 9లో ఆడిషన్స్ పడ్డాయి. సో నేను అప్పుడు అప్లై చేయాలనుకున్నాను, కొన్ని కారణాల వల్ల ఆ వీడియో కూడా అక్కడ అప్లై చేయలేదు నేను, కొన్ని కారణాల వల్ల. దాని తర్వాత ఏమైందంటే, ఇక మన డెమన్ పవన్ ఉన్నాడు కదా, చాలా మంచోడు. సో అతను ఏం చేశాడంటే ఆడిషన్ ఇచ్చాడు. అప్పుడు అతనికి దాంట్లో ఉన్న వ్యూస్కి నా యూట్యూబ్ ఛానల్లో ఎలా ఉంటాయంటే, నేను తీసేటప్పుడు కూడా ప్రతి వీడియో 11 మిలియన్, 10 మిలియన్, 5 మిలియన్. చాలామంది చూసిన వాళ్ళకి గుర్తుంటారు. ఒకవేళ మీకు గుర్తున్నారంటే కామెంట్ చేయండి. సో తర్వాత అతనికి సేల్ చేయబడింది. అతను ఏం చేసినాడు, ఆడిషన్ ఇచ్చిన తర్వాత అతను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చాడు. అతనికి నేను సేల్ చేశాను. అప్పుడు దాంతో ఆయనకి కొంచెం సపోర్ట్ అయ్యి అందులోకి వెళ్ళాడు. కానీ తన స్ట్రగుల్ కూడా చాలా ఉంది దాంట్లో. నా వల్ల నా యూట్యూబ్ ఛానల్లో పోయినాడు అని నేను చెప్తలేను, బట్ తన స్ట్రగుల్ ఉంది. ఏమంటే సపోర్ట్కి తీసుకున్నాడు ఛానల్. సో బాగా ఆడిండు, గేమ్ కూడా చాలా చేసిండు. ఈసారి సీజన్ 10, బిగ్ బాస్ సీజన్ 10లో నేను పోవాలనుకుంటున్నాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాను. ఇది నాకు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది నాకు ఆల్రెడీ ఇంకో ఛానల్ కూడా ఉంది, 3 ఛానల్స్ దీంతో కలిపి. సో ఫస్ట్ ఒక డెమన్ పవన్కి ఇచ్చేసాను. ఇంకోటి నేను రన్ చేస్తున్నా, హిందీ వ్లాగ్స్ నడిపిస్తున్నాను. దాంట్లో డైలీ వ్లాగ్స్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏం చేస్తున్నాను, అది మొత్తం దాంట్లో ఉంటాయి. చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ 10లో వెళ్ళాలని చాలామందికి కోరికలు ఉన్నాయి. చాలామంది అప్లై చేయాలనుకున్నారు. బిగ్ బాస్ 10 అప్లికేషన్ అయితే నిన్న ఓపెన్ అయ్యిండే. చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. తర్వాత 12కి వాళ్ళు ఆఫ్ చేశారు. చాలామంది ఏమని చెప్తున్నారంటే, బయట నాకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే, అది జస్ట్ ఒక ట్రయల్ కోసం పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 20,000 మెంబర్స్ అప్లై చేశారు బిగ్ బాస్ 9 కోసము. ఈసారి లక్షల్లో అప్లై చేశారు. ఎందుకంటే అప్పుడు ఛాన్స్ తీసుకుంటారా తీసుకోరు అని అందరికీ డౌట్స్ ఉండే. కానీ ఈసారి తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు అని ప్రతి ఒక్కరికి ఫిక్స్ అయిపోయారు. సో అందుకోసం కొన్ని లక్షల మంది ఆ అప్లికేషన్లోకి, ఆ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేస్తారు. సో అది సపోర్ట్ చేయలేదు, అది ఒక ఇదైపోతుంది. సో అందుకోసం వాళ్ళు టెస్ట్ కోసం అది జస్ట్ నార్మల్గా ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసారు. ఈసారి బిగ్ బాస్లో ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, మొత్తం సెలబ్రిటీస్ వస్తారా, లేదా అందరు కామన్ మ్యాన్స్ వస్తారా అని అందరు ఉంటారు. ఆల్రెడీ మనకు బిగ్ బాస్ 10 అంటే నాగార్జున గారు చెప్పారు ఈసారి దశావతారం అని. దశావతారం అంటే చాలామంది అండ్ బయట వస్తున్న న్యూస్ ఏమంటే, ఒక 10 మంది కంటెస్టెంట్స్ అయితే సెలబ్రిటీస్ ఉంటారు, టీవీ షోస్, ఫేమస్ యూట్యూబర్స్, వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇంకో 10 మెంబర్స్ వచ్చేసి కామన్ మ్యాన్స్ ఉంటారు, మనలాంటి వాళ్ళు. సో మనలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ టైం అగ్ని పరీక్షలో ఇద్దరే సెలెక్ట్ అయ్యారు, ఒకటి డెమన్ పవన్ అండ్ కళ్యాణ్. సో కళ్యాణ్ వచ్చేసి 0 ఫాలోవర్స్తో వచ్చిండు బిగ్ బాస్లోకి. ఇప్పుడు టైటిల్ గెలుచుకొని పోయిండు. డెమన్ పవన్కి అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉండే, అతను తీసుకున్న తర్వాత దాన్ని తను కూడా మంచిగా చేసుకుని ఒక 200K చేసుకున్నాడు. సో అతని ఇన్స్టా రీల్స్ కూడా ఉండే, దాంట్లో కూడా ఒక 100K ఉండే. దాంతో సపోర్ట్తో ఆయన దాంట్లోకి వెళ్ళాడు. దాని తర్వాత అతనికి మంచి సపోర్ట్ దొరికి సెలెక్ట్ అయినాడు. వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఈసారి బిగ్ బాస్ 10లో 10 కామన్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. లాస్ట్ టైం ఇద్దరినే సెలెక్ట్ చేశారు, ఈసారి మాత్రం 10 మెంబర్స్. ఎందుకంటే ఈసారి దశావతారం ఉంది బిగ్ బాస్లో. అండ్ ఇంకో పాయింట్, బిగ్ బాస్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు.
చిన్నపిల్లలు అప్లై చేసుకోవచ్చా, పెద్ద పిల్లలు అప్లై చేసుకోవచ్చా, అంటే ఇంకా అమ్మాయిలు అబ్బాయిలు, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ 18+ ఉండాలి. 18 బిలో ఉంటే ఎవరు అప్లై చేసుకోవడానికి రాదు. 18+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు 0 ఫాలోవర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, మీకు 100K ఫాలోవర్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా బిగ్ బాస్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్, ఎలాంటి కంటెంట్ ఎలాంటి వీడియో ఉంటే బిగ్ బాస్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. చాలా మంది తప్పేం చేస్తున్నారంటే డైరెక్ట్ ఫ్రంట్లో కెమెరా పెట్టేస్తారు, ఏదో ఇట్లా చేతులు కట్టుకోను, ఏదో సార్ ప్లీజ్ సార్ నన్ను బిగ్ బాస్లో తీసుకోండి సార్, నాకు చాలా కోరిక సార్ బిగ్ బాస్లో వెళ్ళాలని ఇలా ఏడ్చుకుంటూ చెప్తారు. అలా చెప్తే కాదు, నీ యాక్టింగ్ చూపించాలి, నువ్వు ఏం చేయగలవు, నీకు ఏమొస్తుంది, వాళ్ళకి టీఆర్పీ పెంచాలి. వాళ్ళకి టీఆర్పీ పెంచాలంటే నువ్వు ఏడ్చుకుంటావు, బిగ్ బాస్లో తీసుకోండి సార్, నన్ను బిగ్ బాస్లో తీసుకోండి సార్, అది అని ఏడిస్తాయి, అస్సలు తీసుకోరు. సో కొంచెం కంటెంట్ ఆలోచించండి. నేను కంటెంట్ కావాలంటే నేనే చెప్తాను. ఈ వీడియోని ఫాలో చేస్తుంటే, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నేను మీకు రాబోయే రోజుల్లో మీకు అందరికీ అప్డేట్ ఇస్తుంటాను. వీడియో ఎలా అంటే అలా ఏడ్చి నన్ను తీసుకోండి బతిమాలి అలా చేసుకోకండి, కొంచెం ఆలోచించి చేయండి. ఎలా చేయండి అంటే మీ గురించి చెప్పండి, కొంచెం యాక్టింగ్ రూపంలో చెప్పండి, అంటే మీకు యాక్టింగ్ వస్తుందని వాళ్ళకి అర్థం అయిపోవాలి, చూడగానే సెలెక్ట్ చేసేయాలి. అలా చేయండి, కొంచెం యాక్టింగ్ చేయండి, రకరకంగా యాక్టింగ్ చేయండి. మీ గురించి చెప్పండి, మీరున్న విలేజ్ గురించి చెప్పండి, మీరు ఎప్పటి నుంచి స్ట్రగల్ పడుతున్నారు, మీ గురించి మొత్తం జాబ్ చేస్తున్నారా, యూట్యూబ్ రన్ చేస్తున్నారా, లేదా ఇన్ఫ్లుయెన్సరా, లేదా మీరు ఏం చేస్తున్నారా మీ గురించి చెప్పండి, స్కూలా కాలేజా ఏం చదువుతున్నారో వాళ్ళకి మొత్తం చెప్పండి. ఆ చెప్పుకుంటూనే కొంచెం యాక్టింగ్ చేయండి, కొంచెం జోష్గా చెప్పండి, హలో బిగ్ బాస్ ఈసారి నేను కూడా బిగ్ బాస్లో రావాలనుకుంటున్నాను, కొంచెం ఎనర్జిక్ఫుల్గా ఇలా చెప్తే మీరు సెలెక్ట్ అవుతారు. ఎలా అంటే అలా చెప్పి ఏడ్చుకుంటా బతిమాలితే అస్సలు సెలెక్ట్ గారు. కొంచెం కూల్గా ఆలోచించి బిగ్ బాస్లో వీడియో సెలెక్ట్ చేయడానికి, బిగ్ బాస్ వాళ్ళకి వీడియో పంపించడానికి కూల్గా ఆలోచించి పెట్టండి. ఎలా అంటే అలా అస్సలు అప్లై చేయకండి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి, మీరు మంచి వీడియో చేసుకున్నారు, మంచి కంటెంట్ చేసినారు, బిగ్ బాస్ వాళ్ళకు కూడా నచ్చింది, మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు. మీ మొబైల్ నెంబరు మంచిగా వర్క్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చాలా కష్టం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాల్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడతారు. సెకండ్ సారి ఈ వెరిఫికేషన్ చేసే వాళ్ళ హెడ్ మీకు వీడియో కాలే చేస్తారు. వీడియో కాల్లో కూడా ఎలా అంటే సార్ నేను రావాలనుకుంటున్నా సార్, అది సార్ ఇది సార్ అది ఇది అని చెప్పకండి. ఫుల్ కాన్ఫిడెన్స్గా మీరు చేయగలరు, దీన్ని మీరు పీకగలరు అన్నట్టు చేయండి. మీరు ఎట్లా అంటే ఎట్లా మాట్లాడితే వాళ్ళతో కాదు, భయపడద్దు. మెయిన్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు భయపడద్దు, నార్మల్ కాల్లో కూడా భయపడద్దు, అండ్ వీడియో కాల్ చేసినా కానీ వాళ్ళతో భయపడకండి. డైరెక్ట్ మంచి కాన్ఫిడెన్స్తో మంచిగా మీరు చేయగలరని వాళ్ళ హోప్ ఇచ్చి అలా చేయండి. అండ్ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బిగ్ బాస్ అయితే సెప్టెంబర్ 1st వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్ నుంచి ఏం జరుగుతుంది అంటే అన్ని ఆడిషన్స్ జరుగుతాయి. నాకు తెలిసి చాలామంది ఇలానే చెప్తున్నారు, బయట న్యూస్ కూడా ఇలానే ఉంది, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలానే చెప్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈసారి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఓన్లీ ఆడిషన్స్ జరుగుతాయి. అగ్ని పరీక్ష 1, అగ్ని పరీక్ష 2 ఇలాంటివి జరుగుతుంటాయి. ఫైనల్గా వాళ్ళకి 10 మెంబర్స్ ఎవరు నచ్చుతారో వాళ్ళనే చూస్ చేసుకుంటారు, వాళ్ళనే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ లోపలికి పంపిస్తారు. సో అందుకోసం ఎవ్వరు టెన్షన్ తీసుకోకండి, చాలామందికి ఛాన్స్ వస్తుంది. 10 మంది ఉన్నారు. సో మన తెలుగు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, చాలామంది అప్లై చేస్తారు. వాళ్ళలో మీ వీడియో బెస్ట్ ఉండాలి. అండ్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినా కానీ ఫుల్ కాన్ఫిడెన్స్గా గేమ్స్ ఆడండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అగ్ని పరీక్ష సెలెక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఆ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే బిగ్ బాస్ వాళ్ళు ఇప్పుడు వరకు అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు ఆడిషన్స్ ఉన్నాయి అప్లై చేసుకోండి అని. జస్ట్ వాళ్ళు ఓపెన్ చేసినారు, క్లోజ్ చేసినారు, వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు. నెక్స్ట్ వీక్లో ఐ థింక్ వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళు ప్రోమో వదులుతారు, ఇలా ఆడిషన్స్ ఉన్నాయి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి అని. సో దాంతో మనం అందరం అప్లై చేసుకోవద్దు, ఎవరు టెన్షన్ తీసుకోండి, అందరికీ ఛాన్స్ వస్తుంది. మీ అదృష్టం అండ్ మీ టాలెంట్ అండ్ మీరు చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసింది అది మొత్తం మీకు యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ మీకు లక్ ఉంటే, లక్ కూడా మ్యాటర్ అండ్ టాలెంట్ కూడా మ్యాటర్. అండ్ మెయిన్ వచ్చేసి బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది డైరెక్ట్ నా అకౌంట్లో మీకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అప్డేట్స్ ఏం అప్డేట్ వచ్చినా నేను వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే ఎంత లేట్ చేసుకుంటే అంత మనకే టైం వేస్ట్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, సీ యూ.